సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వీరయ్య పెళ్ళాం కేశవరాయుడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు. వీరయ్య కూడా ఆ సమయంలో పిచ్చి పట్టిన వాళ్ళ తయారయ్యాడు. కేశవరాయుడు, నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది. ఏంటి, నేను నీకు ద్రోహం చేశానా? శారదాంబ నీ పెళ్ళామని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లేదు. రాత్రింపగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా. ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, లేదా నేను ప్రాణాలతో ఉండాలి. రే పోరా. వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు. నన్ను క్షమించండి. అయ్యా, నీ మీదే తప్పు లేదయ్యా, అంతా వేరే మీదేనయ్యా తప్పు. నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను. శారదాంబను కూడా అరెస్ట్ చేయండి. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీరయ్య హత్య కేసులో శారదాంబ కూడా సంబంధం ఉండడం వల్ల ఆవిడని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు 8 సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు. శారదమ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది. వీరయ్య అమ్మా నాన్నలిద్దరూ బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు. శారదమ్మ, బిడ్డనివ్వు. వాళ్ళకి ఇవ్వద్దండి. నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి. నేను చెప్పేది విను శారదమ్మ, ఈ జైలు జీవితం మనతో పోనివ్వు. మన బిడ్డకొద్దు, దయచేసి బిడ్డనిచ్చి. లేదు, నేను ఇవ్వను. ఏమండి, నా మాట వినండి. వద్దు, ఇవ్వద్దండి. వదులు శారదమ్మ, వదులు. బంగారు కొండ రాయా, తీసుకెళ్ళి. ఇరవై ఏళ్లుగా కేశవరాయుడిని చంపాలన్నదే నా లక్ష్యం. అందుకే పొడి చేశాను. కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు.
ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. పట్టుకోవాడిని. పట్టుకుంటారా వాడిని? అయ్యా, ఈ నర్సయ్య నిన్ను పొడిచింది. శారదమ్మ, ఏంట్రా నవ్వుతున్నావు? నవ్వనివ్వండ్రా, ఎలాగో పోతాడు కదా. నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు, నీ చావు గురించే నవ్వుతున్నాను. ఎంత పొగరానికి అన్న దగ్గరికి వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? రేయ్, మీ అన్నయితే పెద్ద తోప, చావుకు భయపడేరా. మా నాన్నని నువ్వు చంపావు. ఏమన్నా నేను చావుకి భయపడ్డానా? రేయ్, నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా. నాకు చావంటే భయం లేదు. మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం. మరెందుకురా మా నాన్నని నువ్వు చంపావు? ఏ నీకు తెలీదా? దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గు మోట్లు మోసుకుని బతుకుతున్నాం. ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు. బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాటు తుపాకీలు దాచిపెట్టి నక్సల్స్కి ఆయుధాలు సప్లై చేశారని కేసు ఫిరాయించి ఇరికించాడు చూడు. అందుకేరా నీ బాబుని నా మనిషితో చంపించా. ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టానురా. ఏంట్రా వాగుతున్నావు? అన్నా, కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందన్నా, అందుకే వాగుతున్నాడు. నేను వాగడం లేదు కేశవరాయుడు, నేను వాగడం లేదు. నిజంగా చెప్తున్నాను, నేను నిన్ను పొడవలేదు. మరి నన్ను పొడిచిందెవరు? అది నేను చచ్చినా చెప్పను. నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళలోనే ఎక్కువ కనిపించింది. నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే నువ్వు పొడవలేదు? ఎవరో చెప్పరా? చెప్పరా? నువ్వు పెద్ద కేశవరాయుడు కదా, నువ్వే కనిపెట్టా. రేయ్, ఆ తమిళనాడు వాడు ఎక్కడ్రా? ఇక్కడే ఉండాలయ్యా. పోండ్రా, వాడెక్కడున్నా వాడిని పట్టుకోండి. రే రండ్రా. ఊళ్ళో అన్ని చోట్ల ఎదిగారా అన్నా? ఊరంతా ఎదిగామన్నా. వాడు ఎక్కడా లేడన్నా, బొగ్గుల బట్టి దగ్గరికే వెళ్ళుంటాడు. పోండ్రా, వాడు ఎక్కడున్నా సరే పట్టుకోండి. పదండి. రే, అన్ని చోట్ల ఎదుకరా. వాడెక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు. రండి రండిరా. పదండ్రా. పక్కనే ఉండి వెన్నుపోటు పడుస్తావా? విశ్వాసలేని కుక్క, నీ నీచమైన బుద్ధి చూపించావు కదరా ద్రోహి. ద్రోహి నేను కాదురా, ఆ కేశవరాయుడు. ఎవరికి ద్రోహం చేశాడ్రా? మా నాన్నకరా. ఎవర్రా మీ నాన్న? వీరయ్య. ఏ వీరయ్య? వీరనారాయణ మనవడు సుబ్బయ్య కొడుకు వీరయ్యరా. అంటే నువ్వు కిట్టయ్యరా. రే కిట్టయ్య, నువ్వే కిట్టయ్యవన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాచావరా? నీకు మాత్రమే కాదురా, ధనలక్ష్మి కూడా తెలీదు. ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా? ఆరిపోవడానికి నిప్పు కాదురా, నాలో రగులుతున్న పగ. రే కిట్టయ్య, నువ్వు ఊరొదిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చావో తెలుసా? నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది. అవును,
ఇంతకాలం ఎక్కడున్నావు కిట్టయ్య? మీ తాతయ్య నానమ్మ ఎక్కడా? జీవితంలో అంతా అయిపోయింది, ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశాన్రా. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది. ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను రా. వద్దురా, వెళ్ళొద్దు. ఏరా? ఈ మొహం చూడరా, తన ముందుకి ఈ మొహం పెట్టుకుని ఎలా రాను? నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశవరాయుడు చావాలి. రే కిట్టయ్య, ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేయరా. నా వల్ల కాదురా. రే ఉప్పల్ నాయుడు, అయ్యో, నేను ఎవరికి చెప్పకుండా ఉండలేనే. ఏం చెయ్యాలి? ధనలక్ష్మికి ధనలక్ష్మికి చెప్పనా? వద్దురా, ప్రమాణం చేయరా. ప్రమాణం చేస్తున్నాను. రే ఏంట్రా? జాగ్రత్త. ఎవరికి చెప్పనురా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రే ఉప్పల్ నాయుడు, ఒట్టేం చేసుకున్నాడే. అయ్యో. ఒక కథలో రాజు చెవి గాడిద చెవి అనే రహస్యాన్ని ఒకడు గొయ్యి తీసి పాతేసినట్టు నేను కూడా ఈ రహస్యాన్ని పాతి పెట్టేస్తాను. ఇప్పుడు మన ఊరికి వచ్చాడే రుద్ర. వాడు ఇంకెవరో కాదు, మన ఊరు నుంచి పారిపోయిన వీరయ్య కొడుకు కిట్టయ్య. మొన్న శ్మశాన జాతరలో కేశవరాయుణ్ణి కత్తితో పొడిచింది వీడే. ఈ నిజాన్ని నేను చెప్పేశాను. థు, థు, థు. అమ్మయ్యా. ధనలక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు గొయ్యి తవ్వేటప్పుడే నేను వచ్చాను. ఈ విషయం నీతో చెప్దామనే మీ ఇంటికి వచ్చాను, కానీ నేనే కిట్టైనని ఎవరితోనూ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నాడు. నేను ఇప్పుడు కూడా మాట తప్పలేదు, ఈ గుంటకే చెప్పాను, కానీ నువ్వు వినేశావు. వాడు మనసు కరిగిపోయేలా ఒక మాట చెప్పాడు. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది అని. ధనలక్ష్మి ఇక మీదట వాడు మారిపోతాడు. వాడు ఊరు నుంచి వెళ్ళిపోయే లోపు ఒక్కసారి నిన్ను చూడాలంటున్నాడు. వాడు వెళ్ళిపోవాలా ఉండాలా అన్నది నీ చేతిలోనే ఉంది ధనలక్ష్మి. ధనలక్ష్మి, ధనలక్ష్మి. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. చిట్టి పొట్టి చిలక నా కన్నమ్మ, నా చెవికి నీ గానం సోకినే. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. కన్నా. నువ్వే కిట్టయ్యవనే నిజాన్ని ధనలక్ష్మికి చెప్పేశాను రా. ఎందుకు చెప్పావురా? రే, తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుందిరా. ఖచ్చితంగా రేపు వచ్చేస్తుంది. రేపు ఇదే చోటికి తనని తీసుకొస్తాను. కానీ ఓ విషయం చెప్పనా, నువ్వు ధనలక్ష్మి ఊరొదిలి వెళ్ళిపోండ్రా. ఛీ, వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్లే ప్రసక్తే లేదు. రేపట్లోగా కేశవరాయుణ్ణి వేసేస్తాను. చివరిసారిగా ధనలక్ష్మిని చూడాలరా. నేను చెప్పిన చోటికి తనని తీసుకురా. శాబాష్, సూపర్. వెంటే ఉంటూ గోతులు తవ్వడమే మా పని. మమ్మల్నే మించిపోయావురా నువ్వు. అవును, మించిపోయాను. అయితే ఏంటి ఇప్పుడు? మాట్లాడకుండా నాతో రా. ఎక్కడికి? ఇంకెక్కడికి? కేశవరాయుడి దగ్గరికే. సార్ కేశవరాయుడు ఏయ్, చెప్పండి ఏయ్, పోరా. సార్. ఏయ్, వద్దురా, వద్దు, వద్దు. రే కిట్టయ్య, ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను చెప్పినట్టు చెయ్యి.